డబ్బులు ఒక ₹1,00,00,000 ఇచ్చడానికి ఆలోచించాను కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాను. దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో పోతావు కొడక ఓ నైజాం సర్కరోడ. ఏ రాజకీయ నాయకుడు నా వెనక తిరుగుండ్రి, డబ్బులు ఖర్చు పెట్టుకుండ్రి, రాజకీయ నాయకులు అవ్వండ్రి, మీరు నాకే నా సినిమా చూడరి అని చెప్పేసి చెప్తాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు నా సినిమా చూడని చెప్పాడు, నా వెనక తిరగమని చెప్పాడు. ఇప్పటిదాకా అలా చెప్పిన నాయకుడు ఎవరైనా ఉన్నాడు అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. హలో నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు నిజంగానే 2 లక్షల పుస్తకాలు చదివిండు అసలు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇంటర్ఫెయిర్ అంటారు కదా, మరి ఇంటర్ఫెయిర్ అయిన పవన్ కళ్యాణ్ గారు ఇంటర్ఫెయిర్ గురించి ఏం సమాధానం చెప్పిండు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఓజీ అని చెప్పేసి అభిమానులు కేరింతలు కొడతారు. వాళ్ళ మీద పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందించిండు అసలు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో ఒక మాట చెప్తారు కదా, ఈ తెలుగు భాషను కాపాడుకోవాలని చెప్పేసి. మరి పవన్ కళ్యాణ్ గారు ఇంగ్లీష్ భాషకి వ్యతిరేకమా, తెలుగు భాషనే కాపాడుకోవాలంటుండు. మరి ఇంగ్లీష్ భాషకి పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకమా? గతంలో ఆయన వ్యతిరేకం అంటూ చాలా దుష్ప్రచారాలు వచ్చినాయి. దాని మీద పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఏందనేది ఈరోజు ఈ 4 టాపిక్లు చూద్దాము. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అదేవిధంగా వీడియో పూర్తి అవ్వండి, నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి మొదటి టాపిక్, పవన్ కళ్యాణ్ గారు 2 లక్షల పుస్తకాలు చదివిండా? నిజంగానే 2 లక్షల పుస్తకాలు చదివిండా అసలు పవన్ కళ్యాణ్ గారు? ప్రతి ఒక్కరూ ఆయన ఏలానే చేస్తారు, 2 లక్షల పుస్తకాలు చదివిండు, 2 లక్షల పుస్తకాలు చదివిండని. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే స్పష్టంగా, తొలి ప్రేమ సినిమా అప్పుడు నాకు 15 లక్షలు వచ్చాయి, ఆ రెమ్యునేషన్లో ₹1,00,000 పెట్టి నేను పుస్తకాలు కొనుక్కున్నా అని చెప్పిండు. వినండి, ₹1,00,000 పెట్టి నేను పుస్తకాలు కొనుక్కున్నా అని చెప్పిండు. అదేవిధంగా 10,000 పుస్తకాలు చదవడం నా టార్గెట్ అని ఆయన స్పష్టంగా చెప్పిండు. ఆయనే స్వయంగా చెప్తాడు 10,000 పుస్తకాలు చదివడం నా టార్గెట్ అన్నాడు. అంటే ఆయన 1,00,000 పుస్తకాలు చదవలేనే కదా. అదేవిధంగా ఆయన ₹2,00,000 పెట్టి పుస్తకాలు కొన్నా అని గతంలో చెప్పిండు. కానీ 2 లక్షల పుస్తకాలు చదివినా అని ఆయన ఎక్కడ చెప్పలేదు. కావాలని ఆయనను బదనాం చేయడానికి చాలా సందర్భాల్లో రకరకాలుగా ఆయనను మాట్లాడిరు, ఆయనను విమర్శించడానికి చేసిన మాటలు తప్ప అందులో ఏ మాత్రం వాస్తవం అస్సలు లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పాడు 10,000 పుస్తకాలు చదవడమే నా టార్గెట్ అని. అలాంటప్పుడు ఆయన 2 లక్షల పుస్తకాలు ఎట్లా చదువుతాడు అనేది ప్రతి ఒక్కరు ఆలోచన ఏరి. డబ్బులైనా వదులుకుంటా కానీ ₹1,00,00,000, కానీ పుస్తకాన్ని మాత్రం వదులుకోను, నన్ను ఏది అడిగినా ఇస్తాను, ₹1,00,00,000 అలవోక సహాయం చేస్తాను, కానీ ఒక పుస్తకాన్ని సహాయం చేయడం అంటే నేను చేయలేనని చెప్పేసి పుస్తకాల మీద ఉన్న ఆయనకున్న మక్కువను ఆయన స్వయంగా తెలపడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇంటర్ఫెయిర్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ గారు ఇంటర్ఫెయిర్ అని చెప్పేసి ఆయనే స్పష్టంగా ఒప్పుకున్నాడు. నేను ఇంటర్ఫెయిర్ అయినా కానీ చదవడం నేర్చుకోవడం ఎక్కడ మానేయలేదని చెప్పి స్పష్టంగా చెప్పిండు. నేను చదవలేక కాదు, నేను డబ్బు పెట్టి చదవలేక కాదు, నేను పాస్ అవ్వలేక కాదు, మార్కులు తెచ్చుకోలేక కాదు, కానీ నేను అనుకున్న సబ్జెక్ట్, నేను నేర్చుకోవాలనుకున్నది నాకు పుస్తకాల్లో లేదు అనిపించింది, అందుకే నేను ఇంటర్లోనే ఆపేశాను అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంటర్ఫేర్ అని మాట్లాడుతున్నాం కదా, మన లోపల ఎంతమంది పిహెచ్డీలు, పీజీలు, డిగ్రీలు, గ్రాడ్యుయేషన్లు, బీటెక్లు చేసి ఖాళీగా ఉన్న వాళ్ళు లేరు. ఒకసారి ఆలోచించండి. ఎంతమంది పిహెచ్డీ పట్టా పెట్టుకొని, బీటెక్ పట్టా పట్టుకొని, అదేవిధంగా ఎంటెక్ పట్టా పట్టుకొని, ఎంసీఏ, ఎంబీఏ, పీజీలు ఎన్ని చదివి ఖాళీగా లేరు. ఒకసారి ఆలోచించండి. నిరుద్యోగం ఎంత గొప్పగా ఉందో మన దేశంలో మన అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇంటర్ఫేర్ అయ్యిండొచ్చు కానీ ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యిండు, అది మర్చిపోవద్దు. ఆయన పెంచుకున్న జ్ఞానం, నేర్చుకున్న జ్ఞానం, పోరాట పటిమ, ఇవన్నీ ఆయన ఈ రోజున డిప్యూటీ సీఎం హోదాలో నిలబెట్టినాయి. ఎందుకంటే చదువు అనేది మనం ఎదుగుదలకి అడ్డు కాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిరూపించారు. ప్రతి ఒక్కరు ఆలోచన అయ్యి, ఎందుకంటే చదువుతూ మనం బాగా చదువుకు, నేను ఎంసీఏ చేశాను, నేను పీజీ చేశాను, కానీ ఒక వ్యక్తి చదువుకోలేదు అని చెప్పి హేళన చేయడం ఈజీ, కానీ ఆ వ్యక్తి ఎదిగిన రోజు ఎవడైతే హేళన చేసిండో ఆడే సెల్యూట్ కొడుతాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎంత చదువు చదివామని, ఎంత జ్ఞానం పెంచుకున్నామనేది కాదు, ఎంత ఎత్తుకు ఎదిగామో, అది ఏ విధంగా ఇతరులను గౌరవిస్తూ ఎదిగామనేది పవన్ కళ్యాణ్ గారిని ఇంటర్ఫేర్ అని ఏమైనా చేసే వాళ్ళకి ఆయన చదివిన పుస్తకాలు, పోరాటం, ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం హోదాలో 21కి 21 స్థానాలు, 2 ఎంపీ, 23 స్థానాలు గెలిచి ముఖ్యంగా భారత రాజకీయ చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతోటి ఆయన పేరు, జనసేన పార్టీ పేరు నిలిచేలాగా ఆయన చదువుకున్న పుస్తకాలు, ఆయన పోరాటం చేసిన విధానం అక్కడ నిలబెట్టినాయి. ఇది ఆలోచించాలి ప్రతి ఒక్కరు. అదేవిధంగా ఇంకొక మాట, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన అభిమానులు ఓజీ అని చెప్పేసి ఆయనను చాలా ఇబ్బంది పెడుతున్నట్టుగా
కొంతమంది మాట్లాడుతున్నారు. ఆయన ఏమి ఇబ్బందిగా ఫీల్ అవుతలేడు, ఆయన సంతోషంగానే చెప్పిండు. ఓజీ ఓజీ అని చెప్పి నవ్వుకుంటూ మాట్లాడుతూ మీరు మీ కేరింతలు, మీ ప్రేమ, కొనలేని మీ ప్రేమని ఇవన్నీ పొందడానికి, మీ ప్రాణం ఇచ్చి నన్ను ప్రేమించే మీ ప్రేమను కొనడానికి ప్రాణంలో నన్ను ప్రేమిస్తున్నారు కదా, ఇవన్నింటికి కారణం పుస్తకాలు. ఆ పుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్ని నేను పొంది పోరాటాలు చేసి ఈరోజు గెలిచి ఈ రోజున ఇంతమంది ప్రేమను పొందడానికి కారణమైందని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక్క విషయం ఆలోచించుర్రి, పవన్ కళ్యాణ్ గారు ఆయన జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏ మీటింగ్లో అయినా సరే ఆయన ఒక కవి మాట్లాడిన మాటల్ని, కవితల్ని గుర్తు చేస్తూ, ఉదాహరణకి చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది అని చెప్పి గుంటూరు శేషేంద్ర శర్మ చెప్పిన మాటల్ని, అదేవిధంగా బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో పోతావు కొడక ఓ నైజాము సర్కరోడా అంటూ గద్దరన్న మీద ఉన్న ప్రేమని ఈ విధంగా యువకులు ఆయన ప్రతి మీటింగ్లో ఏదో ఒక విధంగా ఆ కవుల మాటల్ని గుర్తు చేస్తూ ప్రజల్లో పోరాటాన్ని రగులుస్తూ అభిమానుల్లో పోరాటాన్ని నింపుతూ ఆయన ప్రసంగం ఉంటుంది. ఈ యొక్క ప్రసంగం వింటే ప్రతి మీటింగ్లో ఆయన చేసే ప్రతి మీటింగ్లో ఈ యొక్క కవుల స్పీచ్ తోటే మొదలవుతుంది, కవుల మాటల్ని గుర్తు చేస్తూనే మొదలవుతుంది. ఇవన్నీ చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఇంత ఎదగడానికి పుస్తకాలు ఎంత దోహదపడ్డాయో అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. విమర్శలు చేసేటోళ్ళు ఎన్నైనా విమర్శ చేస్తారు, జ్ఞానాన్ని పొందినోడు పోరాడతాడు, ఓడిపోతాడు, గెలుస్తాడు, నిలబడతాడు, చరిత్ర సృష్టిస్తాడు అనడానికి కళ్యాణ్ గారు ఒక గొప్ప ఉదాహరణగా మనం భావించవచ్చు. అభిమానులు ఎన్ని రకాలుగా కేరింతలు చేసినా, ఓజీ అన్న సినిమాల గురించి ఆయన మీద పవర్ స్టార్ అని చెప్పేసి ఆయన మీద కేరింతలు కొట్టినా ఆయన ఎప్పుడు పొంగిపోడు. ఆయన అభిమానులకు కూడా మీరు పుస్తకాలు చదవాలి, ఓజీ ఓజీ అనడంతో పాటు మీరు పుస్తకాలు చదువుకోవాలి, జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి, గొప్ప వాళ్ళుగా ఎదగాలని చెప్పి ఏ రాజకీయ నాయకుడు నా వెనక తిరుగుండ్రి, డబ్బులు ఖర్చు పెట్టుకుండ్రి, రాజకీయ నాయకులు అవ్వండ్రి, మీరు నా సినిమా చూడర్రి అని చెప్పేసి చెప్తాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు నా సినిమా చూడని చెప్పాడు, నా వెనక తిరగమని చెప్పాడు. మంచి ఉంటే నా వెనక నడవండి, మీరు జ్ఞానాన్ని పొందండి, గొప్ప స్థాయికి ఎదగండి అని చెప్పేసి ఆయన చెప్తాడు. ఇప్పటిదాకా అలా చెప్పిన నాయకుడు ఎవరైనా ఉన్నాడు అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఇది మీరు గుండె మీద చేసి ఆలోచించారు, ఇది వాస్తవమా కాదా అనేది మీరే చెప్పుర్రు. ఎందుకంటే ఆయన ప్రతిసారి చెప్తాడు మీరు ఎదగాలి, ఏ రకంగా ఆయన మంచినే బోధిస్తాడు. సినిమాల్లో అయినా ఇటు బయట అయినా సరే ఆయన మంచిని బోధించే వ్యక్తి తప్ప ఎప్పుడు కూడా ఏలన చేయడు, ఎప్పుడు అభిమానుల్ని తన కోసం వాడుకోడు, అభిమానులు ఇలా ఉండాలి అని చెప్పేసి స్వార్థంగా ఎప్పుడు ఆలోచించాడు. ఎందుకంటే తను ఓడిపోయినప్పుడే తన జేబులో ఉన్న డబ్బులు తీసి కౌలు రైతులకని, ప్రజల సునామీ వచ్చినప్పుడు, కరోనా వచ్చినప్పుడు కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ, ఏ విపత్తు వచ్చినా ఆయన సిద్ధంగా ఉంటాడు సహాయం చేయడానికి అనేది మనందరికీ తెలిసింది. అలాంటి గొప్ప గుణం పవన్ కళ్యాణ్ గారి సొంతం అది. అదేవిధంగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఇంగ్లీష్ మీడియం చదువుకి వ్యతిరేకమా, అసలు పవన్ కళ్యాణ్ గారు ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకం అని చెప్పేసి చాలాసార్లు ఆయన మీద విమర్శలు వచ్చినాయి. కానీ ఆయన మాత్రం ఒకటే చెప్తుండు, మనం మన తెలుగు భాషను గౌరవించుకోవాలి, బతికించుకోవాలి, తెలుగుకు ఎక్కువ ప్రాధాన్యతనియాలి, అదేవిధంగా ఇంగ్లీష్ భాషను నేర్చుకోవాలి, ఇంగ్లీష్ భాష కూడా ఉండాలి. ఇంగ్లీష్ అనేది మనం బతకడానికి, విదేశాలకు వెళ్ళినప్పుడు, పై చదువులు చదువుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఉపయోగపడుతుంది. దాన్ని మనం నేర్చుకుంటాం కాబట్టి దాన్ని మనం బతకడానికి ఉపయోగించే విధంగా ఉండాలి. కానీ మన జీవనాధారంతో మనం పుట్టి పెరిగిన దగ్గర నుంచి మన సంస్కృతి మన సంస్కృతుల్ని కాపాడుతున్న భాష తెలుగు భాష కాబట్టి తెలుగు భాషను అధిక ప్రాధాన్యం ఇవ్వాలి, తెలుగు భాషను రక్షించుకోవాలి, తెలుగు భాషను భావి తరాలకి గొప్పగా అందించాలి. మన కవులు, కళాకారులు తెలుగు భాష మీద రాసిన పుస్తకాలని, అదేవిధంగా గొప్ప గొప్ప మాటల్ని భావి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సరే తెలుగు భాషను మోటి ప్రాధాన్యత ఇస్తాడు, దాంట్లో డౌటే లేదు. కానీ ఇంగ్లీష్ భాషను వద్దు అని మాత్రం చెప్పట్లేదనే, నేర్చుకోండి, మీరు బతకడానికి, ఎదగడానికి, మీరు ఉద్యోగాలు చేసుకోవడానికి, ప్రతిదానికి దాన్ని ఖచ్చితంగా ఇంగ్లీష్ భాషని స్కూళ్ళల్లో ఉండాలి, పై స్థాయిలో ఉండాలని కోరుకుంటుండే. కానీ తెలుగు భాష భవిష్యత్తును ఖచ్చితంగా తెలుగు భాష అనేది గొప్పగా ఉండాలని కోరుకుంటుంటే తెలుగువాడిగా, దానిలో తప్పే లేదు. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారి 4 టాపిక్లలో ఎక్కడ ఏది చూసినా కూడా ఆయన అందరికీ ఉపయోగపడే విధంగా, అందరి ఎదుగుదల విధంగా, అదేవిధంగా ఆయన కష్టపడ్డ విధానం కానీ, ఆయన మీద వచ్చిన ఏలనలు కానీ అన్నింటికీ సమాధానం చెప్పే విధంగా ఆయన మాటలు ఉంటాయి తప్ప ఎప్పుడైనా సరే ఆయన మాటలు చెప్పాడు, చేతల్లో చేసి చూపిస్తాడు. ఈ రోజున ఆయన చెప్పిన ప్రతి మాట అందరూ ఎదగాలని కోరుకుంటుండు తప్ప ఆయన ఎదిగాను నేను గొప్పలు చెప్పుకుంటలేడు. ఎందుకంటే ఆయన నేర్చుకున్న జ్ఞానంతో ఏం సాధించాను, మీరు కూడా ఇంతకు మించి సాధించాలని చెప్తుండు. ఇలాంటి నాయకుడు అరుదుగా ఉంటారు. అరుదుగా ఉండే నాయకులు పవన్
కళ్యాణ్ గారు నెంబర్ 1గా ఉంటారు. ఆయన ఏవైతే మాటలు పోరాటాలు ఉన్నాయో దేశవ్యాప్తంగా రానున్న రోజులలో ఉపయోగపడాలని కోరుకుంటూ జై హింద్.